39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కానీ దీని వెనకాల కంపల్సరీ కుంభకోణం జరిగింది, మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఉండొచ్చు, వి డోంట్ నో. ఈవెన్ కేటీఆర్ సంబంధించింది అంటే గత 60 ఏళ్ల పరిపాలనలో 2G స్పెక్ట్రమ్ చూసాం. అవును. తర్వాత బోగస్ ఏంటది మన బోఫోర్స్ అది కూడా చూసాము. ఇలాంటి కొన్ని ఉన్నాయి కాబట్టి సో వీళ్ళని టీవీ వారి మీద కూడా ₹1 కోటి ఏదో సూట్ కేసులు ఇచ్చారు. అబ్బో అది సైజు వాచ్ అది ఫ్రేమ్ తీసి ఈ టైంకి ఇచ్చాడని అంత గందరగోళం అయింది. ఆయన లాంటి వాడు పాపం కోర్టు ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కాడు దిగాడు, ఆఖరికి నిర్దోషిగా కోర్టు నిర్ధారణ చేసే పరిస్థితి చూసాం. ఎంత సెన్సేషన్ ఆ కేసు అప్పట్లో. ఇది కాకుండా ఉంటే ₹1 కోటి. ఇప్పుడు మన దగ్గర మామూలు కార్పొరేటర్ పెడుతున్నాడు హై కోర్టు. కార్పొరేటర్ హై కోర్టు కలిసి పెడుతున్నాడు గెలవడానికి, రూమర్ అది. అదే బదులు మన్మోహన్ సింగ్ అనేవాడు 2 టర్మ్స్ ప్రైమ్ మినిస్టర్. ఆయన పాపం బొగ్గుది అంటే కడుక్కోలేదు, ఎంత బాధపడ్డా. మనందరికీ తెలుసు మన్మోహన్ సింగ్ అనేవాడు దీనికి కూడా ఆయన అంటే ఇది హానెస్ట్ మ్యాన్, ఆర్థికవేత్త కదా సార్, ఆయన ప్రముఖ ఆర్థికవేత్త, అసలు నిజాధిపరుడు. టీవీ నడిచిన నిజాధిపరుడు. ఎవరిదే డబ్బులు తిన్నట్టు కానీ ఇది చేసిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళే ఇట్లాంటి వాళ్ళే ఆ న్యాయస్థానం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి చూసాం. మన్మోహన్ సింగ్ కూడా ఆఖరికి ఆయన సంబంధం లేదని 10 ఏళ్లకు ఎప్పుడో తెలియదు. ఇవన్నీ అంటే నేనంటున్నా ఈ సిస్టంలో ఒక్కొక్కసారి తమ పరిధిలో ఉన్నటువంటి సంస్థలను అధికార పార్టీలు వాడుకుంటాయి. ఇక్కడికి వస్తే ఏసీబీ కావచ్చు, అక్కడ పోతే సిబిఐ కావచ్చు. నేను బీజేపీ ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కేవలం బీజేపీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. మోడీ అండ్ అమిత్ షా ఆడిస్తున్నారని చెప్పేసి ఇదివరకు మామూలు అన్నారు. నేను కాంగ్రెస్లో ఉన్న టైంలో కూడా చాలాసార్లు ఈ టాపిక్ వచ్చింది. కాంగ్రెస్ మీద కూడా అభియోగం ఉంది కదా. కాంగ్రెస్ కూడా దర్యాప్తు సంస్థలను తన సొంత జేబు సంస్థలా వాడుకుంది అనేవాళ్ళు. అది సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు అని అనేవాళ్ళు. ఇప్పుడు అదే అలిగేషన్ బీజేపీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ సంస్థలన్నీ మీ చెప్పు చేతుల్లో నడుస్తున్నాయని. సో ఒకప్పుడు నాకు జ్ఞాపకం, సుప్రీంకోర్టు మాట అడిగింది సిబిఐ డైరెక్టర్ని, నువ్వు పంజరంలో చిలకవా, అసలు ఏంటి నువ్వు మాట్లాడేది అంటే ఆయన అన్నాడు, అవును నేను పంజరంలో చిలకనే అన్నాడు. సిబిఐ డైరెక్టర్ అన్నాడు అన్నమాట, నేను పంజరంలో చిలకనే అన్నాడు. పెద్దగా వచ్చింది పతాక అక్షరాలతో. ఏ గవర్నమెంట్ అనేది చెప్పను కానీ చెప్తున్నాను నేను. అంటే ఆ విధంగా అధికారంలో ఉన్న పార్టీలు ఆయా దర్యాప్తు సంస్థలు కొన్ని సందర్భాల్లో పొలిటికల్ పర్పసెస్ కోసం వాడతాయి. అది తప్పు. జనరల్గా వాళ్ళు ఎంక్వైరీస్ చేస్తుంటారు, అరెస్ట్ చేస్తుంటారు, రైడ్ చేస్తుంటారు, అది ఓకే. కానీ పొలిటికల్ టార్గెట్ కోసం ఒక్కోసారి మిస్యూజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకళ్ళని కాదు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరొకటి కావచ్చు. ఆ టైంలో జరిగింది అది. సో అది అలవాటుగా పరిపాటిగా మారిపోయింది సంస్థలను వాడుకోవడం. అది ఓన్లీ ఇది ఎంతవరకు కరెక్టు నిజమా కాదా అని తేల్చాల్సింది న్యాయస్థానంలో.